టీ20 వరల్డ్ కప్ 2024 సూపర్ 8 దశలో పెను సంచలనం నమోదైన విషయం తెలిసిందే. గ్రూప్ 1లో భాగంగా ఇవాళ జరిగిన మ్యాచ్లో అండర్ డాగ్ ఆఫ్ఘనిస్తాన్ మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు ఊహించిన షాక్ ఇచ్చింది. ఈ మ్యాచ్లో ఓటమితో ఆస్ట్రేలియా సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకోగా ఆడిన 2 మ్యాచ్ల్లో 1 గెలిచి ఒక దాంట్లో ఓడిన ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ అవకాశాలను మెరుగుపరుచుకుంది. భారత్తో జరగబోయే మ్యాచ్లో ఆస్ట్రేలియా ఓడి ఆ తర్వాత జరగబోయే మ్యాచ్లో బంగ్లాదేశ్పై ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధిస్తే ఆస్ట్రేలియా ఇంటికి, ఆఫ్ఘనిస్తాన్ సెమీస్కి చేరతాయి. ఒకవేళ భారత్ జరిగే మ్యాచ్లో ఆసీస్ ఒక మోస్తరు తేడాతో గెలుపొందిన సెమీ చేరుతుందని నమ్మకం లేదు. ఎందుకంటే తదుపరి బంగ్లాదేశ్తో జరిగే మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ భారీ తేడాతో గెలిస్తే అప్పుడు భారత్, ఆసీస్, ఆఫ్ఘన్ ఖాతాలో చెరో 4 పాయింట్లు ఉంటాయి. నెట్ రన్ రేట్ ఆధారంగా భారత్, ఆఫ్ఘనిస్తాన్ సెమీస్కి చేరుకుంటాయి. ప్రస్తుతం భారత్ రన్ రేటు మిగతా జట్ల కంటే మెరుగ్గా ఉంది కాబట్టి ఆస్ట్రేలియా చేతిలో ఓడిన టీమిండియా సెమీస్ అవకాశాలకి ఎలాంటి డోకా ఉండదు. బంగ్లాదేశ్పై భారీ విజయం సాధిస్తే అప్పుడు భారత్తో పాటు ఆఫ్ఘన్ కూడా సెమీస్కి చేరే అవకాశం ఉంది. గ్రూప్ 1 నుంచి ఆస్ట్రేలియా సెమీస్కి చేరాలంటే రేపు జరగబోయే మ్యాచ్లో భారత్ను ఓడించాలి. అలాగే బంగ్లాదేశ్ చేతిలో ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోవాలి. ఇలా జరిగితే భారత్, ఆస్ట్రేలియా సెమీస్కి చేరుకుంటాయి. ఆఫ్ఘనిస్తాన్ ఇంటి ముఖం పడుతుంది. ఆడిన 2 మ్యాచ్ల్లో ఓడిన బంగ్లాదేశ్ సెమీస్కి చేరడం దాదాపుగా అసాధ్యమని చెప్పాలి. అయితే టెక్నికల్గా ఆ జట్టుకు కూడా ఇంకా అవకాశాలు ఉన్నాయి. ఇది ఇలా ఉండగా టీ20 ప్రపంచ కప్ 2024లో అజేయ జట్టుగా ఉన్న సౌత్ ఆఫ్రికాకు ఏ జట్టుకు ఎదురుకాని కష్టం వచ్చింది. ఆ జట్టు ఒకే ఒక్క మ్యాచ్లో ఓడితే ఏకంగా టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదంలో పడింది. ప్రస్తుత ప్రపంచ కప్లో సౌత్ ఆఫ్రికా ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్ల్లో గెలిచిన సెమీస్ అవకాశాలు ఇంకా సంక్లిష్టంగానే ఉన్నాయి. ఆ జట్టు సూపర్ 8లో తమ చివరి మ్యాచ్లో ఓడితే ఏకంగా టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదం ఉంది. గ్రూప్ దశలో అన్ని మ్యాచ్లు, సూపర్ 8లో 2 మ్యాచ్లు గెలిచిన కేవలం ఒక ఓటమే సౌత్ ఆఫ్రికా కొంపముంచింది. గ్రూప్ 2లో భాగంగా సౌత్ ఆఫ్రికా, ఆతిథ్య వెస్టిండీస్ తలపడాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా ఓడి దీనికి ముందు జరిగే మ్యాచ్లో యూఎస్ఏపై ఇంగ్లాండ్ 10 కంటే ఎక్కువ పరుగులు లేదా ఓవర్ మార్జిన్ తేడాతో గెలిస్తే వెస్టిండీస్, ఇంగ్లాండ్ జట్లు సెమీఫైనల్కి చేరుకుంటాయి. అదెలా అంటే యూఎస్ఏపై ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ గెలిస్తే అప్పుడు 3 జట్లు అంటే వెస్టిండీస్, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా ఖాతాలో తలో 4 పాయింట్లు ఉంటాయి. అప్పుడు నెట్ రన్ రేట్ ఆధారంగా వెస్టిండీస్, ఇంగ్లాండ్ జట్లు సెమీస్కి చేరతాయి. సౌత్ ఆఫ్రికా ఇంటి ముఖం పడుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే ఇంగ్లాండ్పై యూఎస్ఏ అయినా గెలవాలి లేదా విండీస్పై సౌత్ ఆఫ్రికా అయినా గెలవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ముఖ్యంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.